నువ్వేం బాధపడకరా. నా స్టైల్ని ఇన్వెస్టిగేషన్ చేసి దొంగని వల్ల ఖచ్చితంగా 2-3 రోజులు దొరకబట్టిస్తా. ఓ బాబాయ్, ఏం మాట్లాడతాను? నీకోసం నా కాయ కోసుకోమన్నా కోసుకుంటా. మళ్ళా లొట్లు అలానే పడేయందిరా దేవుడా. రోజు సెట్ ఎక్కుతానా, ఉత్త సెత్తు తొలగి దిగుతానా. కళ్ళు అమ్ముకొని డబ్బులు కొందామంటే కళ్ళు లేదా. ఉత్త చేతిలో తోడిపోతే నా పిల్లం కూడా పెడుతుంది. ఎట్లా ఈ దొంగను ఎట్లా పట్టుకోవాలి? వారం రోజుల బట్టి దొరుకుతలేడు. ఈ దొంగను ఎట్లా పట్టుకోవాలి? ఏం చేస్తే దొరుకుతాడు? సరే, మా సోపతి గారికి ఫోన్ అయితే చేస్తా. అరే ఎక్కడన్నారా? తొందరగా రారా. ఏంది ఎంత చేసినా ఫోన్లో ఆడతలేరు ఏందిరా? సరే సరే రాలి. రారా తొందర రాలి. అర్జెంటే రా. ఏందే కాక గింత పొద్దుగా ఫోన్ చేసి రమ్మన్నావు? నా కళ్ళు కూడా రోజు దొంగతనం చేస్తాను రా. అసలే అది ప్రేమసైన కళ్ళురా. ఎట్టరా మరి ఎట్లా చేసి దొరకబట్టాలరా? అబ్బాయి సాయం చేయరా. ఎవరితోనే కళ్ళు? నీ పులపల్లన తీయాలా లేకపోతే ఉడతాన తాగాలి? అరే బాబాయ్, అట్లా మాట్లాడకురా. మా కులపల్లి అట్లాంటి కాదురా. మా కులానికి ఒక కట్టు ఉంటదిరా. అరే నువ్వు ఒకళ్ళు చెట్టు ఒకళ్ళు అసలే ముట్టుకోవురా. మా కట్ట అట్టాడిది. ఈ కాలం వల్ల నిజాతిగా ఎవరున్నారే? నువ్వు అంత పెట్టి అమాయకుని నువ్వు. నువ్వు ఆగన్నా. కాకేదో బాధలు ఉన్నట్టు నువ్వు ఏందేదో మాట్లాడుతున్నావు. కాదు కాక, నీకు ఇంత గెవల మీద అనుమానం చెప్పు. నాకెవరైనా అనుమానం ఉంటుందిరా. నాకంత పెద్ద శత్రువు ఎవరున్నారు? ఏంది కాక నువ్వు మాది కదో రకంగా అవుతాను అంటే ఏంది? నీకు మా మీద అనుమానమా? అనుమానం కాదురా. వీడు ఆ చెట్టు కళ్ళు పోయని ఎన్నో సార్లు అడిగాడు. కానీ వేరే పోతే నాకు డబ్బులు వస్తాయి కదరా. అందుకనే నాకు నీ మీద అనుమానం రా. బాబాయ్, నీ కళ్ళు దొంగతనం చేసేలా కనబడతాను మేము. 1-2-3 సార్లు నీ కళ్ళు అడిగినాము. అయినా కానీ మేము దొంగతనం చేసేలా కనబడతాను నేను. అరే బిడ్డ, నీ మీద కాదురా నాకు అనుమానం. ఇంత వీని మీదే ఉండదు నాకు. వీని మీదే ఉండదు నాకు అనుమానం. బాబాయ్, ఏం మాట్లాడతాను? నీకోసం నా కాయ కోసుకోమన్నా కోసుకుంటా. ఏం కాయ అనుకుంటాను? నా గుండెకాయ కోసుకోమని కోసుకుంటా. ఏం కాయ అనుకుంటాను? నా గుండెకాయ కోసుకోమని కోసుకుంటా. అరే కాక, నన్ను అనుకాక. నన్ను నీ ఎంత మంచి ఎవరినైనా అడుగుతా చెప్తారు కదా. నమ్ముతా. ఎందుకు నమ్ముతా. ఇదంతా కాదు కాక, పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం. అప్పుడు దొంగ తెలుస్తుంది. సరే పెడదాం. అప్పుడు దొంగేవడో తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ పంపా. నిజమే, పోలీస్ స్టేషన్ పోదాం సారా బిడ్డ. సరే. నమస్కారం సార్. అదిస్తే మంచిది కాక. సారే నీకు ఎదురుకున్నాడు. నమస్తే. ఎవరో అందరు కట్టకట్టుకుని వచ్చిర్రు. హలో, ఎక్కడున్నారండి? ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇంట్లో సింక్ నిండా బోళ్ళు ఉన్నాయి. ఇవాళ పనామేమో ఇంటికి రాలేదు. నాకు ఒంట్లో బాగాలేదు, అస్సలు చేతన అవడం లేదు. మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడా బోలు తోముతారు? త్వరగా వచ్చేయండి. వసే, నీకు చేత కాకుండా చేతన అన్నప్పుడు దొంగపోయే బోళ్ళు. నేనన్నా నీకు పని మనిషి నాయే. నేను ఇక్కడ ప్రజల సమస్య తెచ్చే పోలీస్ ఆఫీసర్ని. ఇంటికి వచ్చిందనుకో మంచిగా ఉండదు. మళ్ళా తప్ప ఫోన్ చేయక. ఈ పిల్లలకి ఏడా పని పాట ఉంటుంది. తాపకోసారి ఫోన్ చేసి అది చేయి ఇది చేయి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. మీ సమస్య ఏంటి అసలు? సార్, దొంగతనం జరిగింది సార్. దొంగతనమా? ఏం దొంగతనం? ఎప్పుడు జరిగింది?
కళ్ళు దొంగతనం సారు. రోజు దొంగలు ఎత్తుకుపోతాను. వారం రోజుల బట్టి ఇదే పని సారు. కళ్ళ దొంగతనమా? ఇది కూడా కేసేనా వచ్చారు ఆరేటికి? ఏమో సారు, ఏం తోసగా నీ దగ్గరకు వచ్చినాం. మాకు కూడా ఏం అర్థమవుతలేదు సార్ ఈ కళ్ళు దొంగతనం. కళ్ళు దొంగతనమా? ఆ చెట్టులో అంత స్పెషల్ ఏమి ఉన్నారు అలా? సారు, ఆ చెట్టు గురించి చిన్న ముచ్చట కాదు సారు. అది మా తాతల నాటి వారసత్వం చెట్టు సారు. అది మా తాత ఎక్కిండు, మా తండ్రి ఎక్కిండు. ఇప్పుడు ఇప్పుడు నేనెక్కుతాను సారు. తర్వాత నా కొడుకు కూడా ఎక్కుతారు. ఆ చెట్టు కళ్ళు తాగి విదేశీయుడు నాకు $100 ఇచ్చిండు సారు. $100 ఇచ్చిండు. అది అమృతం కంటే మంచుకున్నదని పొగిడిపోయాడు సార్ ఆ విదేశీయుడు. అంత పెద్ద చెట్టు సార్ అది. అది రోజు వారం రోజుల బట్టి పోతాను సార్. అదే నా బాధ. ఆ చెట్టు గురించి పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి ఈ చెట్టు మాకే కావాలని వేలం పాట కూడా వాళ్ళని సారు. అయినా మా తండ్రి ఒప్పుకోలే, అంతకుముందు మా తాత కూడా ఒప్పుకోలే, ఇప్పుడు నేను ఒప్పుకోడు సారు. ఆ చెట్టు చరిత్ర అంత పెద్ద సారు. దయచేసి ఆ దొంగలను దొరకబట్టుడు సారు. అవునా? ఆ కళ్ళ మా కానిస్టేబుల్ ఒకసారి తీసుకొస్తే తాగిన అమృతం కంటే మంచిగా ఉన్నది. ఏ బ్రాండ్ కూడా దాని ముందు పని చేయలే. అంత మంచి కళ్ళకు దొంగలు పడరా అయ్యా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు సారు. వారం రోజుల బట్టి ఇదే పరిస్థితి. మట్టి చేతుల ఇంటికి పోతే నా పిల్లవేవో పైసలు ఎవరికి ఇస్తానో ఎవరికి ఇస్తానో అని ఒకటే నుండి సారు. దయచేసి ఎలాగైనా పట్టుకోండి సారు. ఇంటికి పోతే నా ఆడది కూడు పెట్టలేదు సార్ నాకు. నువ్వేం బాధపడకరా. నా స్టైల్ అని ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలు ఎవరో ఖచ్చితంగా 2-3 రోజులు దొరకబట్టిస్తా. సరే సార్, పోతాం సార్. నమస్కారం. ఫస్ట్ ఈ దొంగను పట్టుకో అన్నా, ఇంటికి పోయి పోదాం అన్నా. ఏదో ఒకటి చేద్దాం. అబ్బా, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అమ్మ, రాత్రిపూట ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా తెలియని వ్యక్తులు ఇటు పోకైనా తిరుగుతారా? ఈ చెట్టు వారం రోజుల నుంచి కళ్ళు పోతుందట అమ్మ. రాత్రిపూట ఎవరు పోతానో మాకేం తెలుస్తుంది సారు? సరే అమ్మ, ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే మాకు ఫోన్ చేసి చెప్పండి. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అవ్వా, ఎవరైనా కొత్త ఇటు పోకైనా తిరుగుతారా అవ్వా? ఆ ఈరగౌడిది కళ్ళు వారం రోజులు చెత్తకపోతారట. కళ్ళు పోతావా? నేను కళ్ళు మోసడానికి రాలేదవ్వా, కళ్ళు దొంగలను పట్టుకుందామని వచ్చిన. ఎవరన్నా కొత్త ఇటు మొక్కన కనబడితే నాకు చెప్పు. ఏమైనా పైసలు ఇస్తారా? ఆయన చెప్తా గాని. సరే సరే అమ్మా, పైసలు ఇప్పిస్తా. ఎలా నత్తే చెప్పు. ఆ? ఆ. అబ్బా, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎంత ట్రై చేసినా దొంగ ఎవడో దొరుకుతలేడే. వీళ్ళు మళ్ళీ అత్త వీళ్ళకి మళ్ళీ ఏ సమాధానం చెప్పాలి? నమస్కారం సార్. దొంగ దొరికిడా సారు? అరే, ఈ కళ్ళు దొంగను పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసినా కానీ వాడు ఎవడో దొరకలేడు ఇప్పటి వరకు.
నాకు చాలా కేసులు ఉన్నాయి. మీ కళ్ళు కేసు పెట్టుకొని తిరిగేంత నాకు ఓపిక లేదు, టైం కూడా లేదురా. నాకు తెలిసిన మంచి డిటెక్టివ్ ఉన్నాడు, నేను నంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. మీ కళ్ళు దొంగను 2-3 రోజుల దొరకబట్టిస్తాడు. మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్ము దరిద్రుడు ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటాడు. పని ఎక్కువ వేయించుకుంటాడు, జీతం తక్కువ ఇస్తాడు, పిసినారు కొట్టాడు. ఏమంటే సార్ లేడా? అరే సార్ కాదు కాక, డిటెక్టివ్ ఉన్నారు. ఎందుకు, ఏం పని? ఆ దరిద్రం కోసం ఈ దరిద్రులు ఎందుకు వచ్చిల్లో? అయినా అన్ని విషయాలు నీకెందుకు చెప్పాలి? డిటెక్టివ్ నువ్వా మీ సారా? ఆ దరిద్రుడే. సరే మీరు ఇక్కడ ఉండండి, పోయి మా సార్కి చెప్పేసి వస్తా. సార్ మీకోసం కొందరు వచ్చారు, లోపలికి రమ్మంటారా? అవునా? అసలే కేసులు లేక వస్తానా? రమ్మను రమ్మను. మా సార్ రమ్మంటున్నాడు, రండి. కాక నమస్కారం సార్, మేము గౌలలో సారు, తాడి చెట్లు ఎక్కి బతకటోళ్ళు. మీరు రోజు తాడి చెట్టు కానీ పోతా అంటే నా కళ్ళు దొంగలు ఎత్తుకపోతాను సారు. అందుకోసమే మీ దగ్గరికి వచ్చినాం సారు. దేశ చెట్లను చేసి మీరే మాకు పరిష్కారం చూపాలి సార్. ఆ దొంగను దొరకబట్టి మీరే పరిష్కారం చూపాలి సార్. కాక వచ్చినాం కదా, చూస్తాడు ఆయన. చూసి మన దొంగ దొరకబట్టిస్తాడు తప్పకుండా. సరే సరే, నేను చూసుకుంటా. ఎట్లాంటి దొంగ నేను పట్టిస్తా, ఓకేనా? మనకు కేసులు లేక కనీసం బీర్ చదవదాం అన్న పైసలు లేవురా. ఎటు చేసి ఈ కేసు మనమే సాల్వ్ చేయాలి, ఓకేనా? మన అతార్లు పట్టుకరాబో. ఏదో తేడాగా ఉందండి. అరే ఎన్నో కేసులు నేను టేకాఫ్ చేసిండ్రా, కానీ ఈ కేసు మాత్రం నేను ఎప్పుడు చూడలే. ఇది మాత్రం డేంజర్ ఉన్నది. ఎటు చేసి మనం ఈ కేసును మనం సాల్వ్ చేయాలరా. ఏయ్ ఫోన్లా ఫోటోలు తీసిన, ఆ ఫోటో ల్యాబ్ పంపు. దొంగ ఎవడో ఒక్కటే రోజులో కనిపెడతాం మనం. సార్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, మీకు వాట్సాప్ లో సెండ్ చేసిన, చూడరి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హలో వీరగౌడ్, ఆ దొంగవడే కాదు, నా కేసు అప్పేపిన పోలీసే. ఎంక్వైరీ చేసిన, మొత్తం ఫోటోలు తీసిన. ఆయన షూ అచ్చులు ఆ చెట్టుకు పడ్డాయి, మొత్తం బురదతోటి పడ్డాయి ఆ చెట్టుకు. వాటిని ల్యాబ్ పంపించిన. అట్లాంటి నెంబరు, అట్లాంటి కంపెనీ గల షూస్ ఆ పోలీస్ అయిన తప్ప ఎవ్వరు వాడరు. ఆ దొంగ పోలీస్ ఆయనే. మీ సార్ ఉన్నాడా? అసలు దొంగ ఈ పోలీస్ అయినా రారా? మనకల్లా మనకే నీతులు చెప్పగారా ఈ పోలీస్ అయినా? అబ్బా ఎంత మంచోడురా. మా సారు ట్రాన్స్ఫర్ బ్యాంక్